అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే ఇంటి దగ్గర ఉన్నామని చెప్పి ఇంటి దగ్గర నుండి అయితే మనం సీత ఇప్పుడు కలదానికి వెళ్తున్నాం. ఇప్పుడు వెళ్ళినాక చూపిస్తాను. వీడు మా చిన్నప్పుడు ఫ్రెండ్ రాహుల్ గారు సీత వన్ పికప్ వేసుకుని మనం చెరుకుడికి వెళ్తున్నాం. దారిలో శివాలయం చూసుకొని అన్న ఉంటే అన్నకు హాయ్ చెప్పి వెళ్తున్నాం. మంచిగా సీత వెళ్తుంటే మనడు ఆల్రెడీ ఫోన్ చేసింది మనకు, చెరుకట్ట దగ్గర నా దారా బిడ్డ వచ్చారా కలదా అని చెప్పి అన్నాడు. వెళ్తున్నాం మెల్లమెల్ల వెళ్తుంటే ఎదురండి ఏం చేద్దాం, ఇక హాయ్ చెప్పండి హాయ్ చెప్పి నీట్గా అయిపోయి మనం వ్యూ బాగుందని చెప్పి ఒక వీడియో తీసుకున్నాక బాబాయ్ కళ్ళు పోతారా బిడ్డ అని చెప్తే కళ్ళు అయితే తాగుతున్నాం. మంచిగా కళ్ళు అయితే అద్భుతంగా ఉంది. మా ఊర్లో కళ్ళు అయితే ఫేమస్ అబ్బా ఎక్కడైనా. ఇక తాగినాక మెల్లగా వెళ్తామని చెప్పి వెళ్తూనే మన బాయ్స్కి ఫోన్ చేసి ఎక్కడ అని చెప్పి ఉన్న లొకేషన్ చెప్పి వచ్చినాక మెల్లగా చూస్తే వీడియో ఇస్తున్నా అని తెలిసి ఒకళ్ళు మాస్క్ వేసుకుంటారు, ఒకళ్ళు ఇక అంతే వాళ్ళు నార్మల్గా మాట్లాడుతుంటే నేనే ఎంటర్ అయినా చికెన్ చేస్తాను. ఇక ఏమైంది బిడ్డ అని చెప్తే మామూలుగా మమ్మల్ని చూసి వేసి గుంజుతున్నాడు అంతే. ఇంకా దావత్కి అయితే వెళ్తున్నాం. దావత్కి వెళ్తున్నాం, చికెన్ షాప్కి అయితే వెళ్దామని చెప్తున్నాం. చికెన్ షాప్ అయినాక ఇక నీకు వీడియో చూపిస్తాను. చికెన్ షాప్ వాళ్ళు మంచిగా కూర్చున్నాయి చికెన్ షాప్ దగ్గర. దీనికి అంటే చికెన్ షాప్కి వచ్చినాం మా ఊరి పక్కన మొండాయిలో. చికెన్ మెడలు 100 మంది భయం కుండదేమంట ఇంట్లో కుండదేం కత్తాడు. ఎందుకు బిడ్డ మనకు అవసరమా ఇది? బిడ్డ ఉన్నదే గింతకుండా ఆ కుండలో నువ్వే దెంగి తింటా, మేమేం తినాలి బిడ్డ? కుండలో దెంగిదావు. మా గౌట్ సాబ్ మాకు ముంత చికెన్ వేసి కళ్ళు ఉండే గౌట్ సాబ్ మనకి ఇప్పుడు ఇక సెట్ ఇవ్వాలి మాకు ఇక్కడికి చేయడు. ఏమంటే కుండ పట్టుకుంటాడు. ఇక్కడ ఉన్న పని ఎవరు చేయాలి? ఇదంతా నీళ్ళు తీసుకురావాలి బిడ్డ. రాహుల్ మస్తు కష్టపడుతున్నాను అప్పుడు తెలుసా. గోతాలు రెడీ చేసుకుంటారు ఇక ముంత చికెన్కి. కింది మీదకి 2 సార్లు లేపి గుద్దాలి. లేపి గుద్దుడుతూనే పచ్చిమిర్చి కొత్తిమీర అవన్నీ వేసేసారు. వేసినాక లోపల చికెన్ కూడా వేసారు. చికెన్ అవుతుంది. వీళ్ళకి ఆగనట్టు ఎందుకు తాగుతారో నాకు అర్థం అవుతలేదు. అంటే మేము ఉన్నాం అనుకుంటున్నా అనుకుంటారా మీరు? అయ్యో కళ్ళు పోసుకుంటే వాడు దెంగి తాగుతాను చూడు. అయ్యో పద్ధతేనా ఇది అసలు? హలో ఎందుకు పెట్టా మనకు మాస్క్? ఒక్క తాగుతా అంటే స్టార్ట్ చేసి చూసినావా? ఇక ఫస్ట్ ఒక్కడు తాగిండు, అందరు తాగుతారు. ఇక గీత పద్ధతి తగ్గింది, పద్ధతి తగ్గింది బిడ్డ. నాకు ఉన్నదే అలొట్టి, నేను ఏదో కొంచెం టేస్ట్ చేద్దామని చూసుకున్నా కానీ చేసినట్లేదు బిడ్డ. నువ్వు ఇప్పటికి 3 గ్లాసులు తాగుతాను. ఇప్పుడు కళ్ళు అయితే మంచిగా ముంత చికెన్ అయితే కళ్ళు పోతాండి ఇప్పుడు సీదా. ఇక మనకు సెట్ ఇక చికెన్ కళ్ళు పోసిందంటే సెట్ ఇక అయిపోయినట్టే, ఆల్మోస్ట్ అయిపోయినట్టే మనకి. వేరే ఆల్మోస్ట్ అయిపోయినట్టే అనుకో ముంత చికెన్. ఇది మంచి ఒక వాతావరణం, మంచి చల్లగా ఉన్నది, పని చేసేస్తాడు కొంచెం నీట్గా. మన కోసం ఇప్పటిదాకా ఉన్నాడు. అసలు ఇప్పటిదాకా ఎవరు ఉండరు, అసలు ఇప్పటిదాకా ఉన్నాడు అంటే గ్రేట్ మన కోసం. ఇప్పుడు మా కోసం తాళ్ళెక్కడికి పోతాడు. ఇప్పుడు యాక్చువల్లీ టైం వచ్చేసి ఒకసారి చూసుకోండి, 1:11 అవుతుంది. మా కోసం ఇంత కష్టపడతాడు. మా కోసం ఇక తాడెక్కడికి పోతాడు. ఇప్పుడు పెట్టినాక టైం ఎంత అవుతుందో. ఇక మా కోసం కష్టపడకుండా ఇప్పటిదాకా ఉండి ఇంటికాడ తిండి తిప్పలు లేకుండా మా కోసం ఇప్పుడు కష్టపడి పోతాడు. ఇక పోయేసినది పెడతా. ఇక మాకైతే సెట్ ఇయాటికి దావత్కి సెట్, మనకి అయితే సెట్. ఇక కుండ చికెన్ అయితే అయింది ఫ్రెండ్స్. ఇదే కుండ చికెన్ అంటారు. చూడండి ఎట్లున్నది, గుడ్డ వాళ్ళు ఉన్నది. మనం డైరెక్ట్ కుండనే కొరుక్కొని తినేటట్టు ఉన్నది. ఇంకేంది చూడండి, ఇంకా లైవ్లో చూపెడతాను కుండ చికెన్ అంటే ఇట్లా ఉంటుంది. మొత్తం పొట్టు ఉడికింది. మొత్తం పీసులు అయితే మొత్తం పొట్టు ఉడికినాయి. మంచిగా ర్యాకులు దావుతారు మంచిగా సెట్. ఇక ఇక్కడ చికెన్, ఇటు కుండ కళ్ళు సెట్. ఇక దావత్